గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను భారీ ఎత్తున దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నగర ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును కాసులకు కక్కుర్తిపడిన వైసీపీ నాయకులు నగర ప్రజలకు సంబంధం లేని పనులకు వెచ్చించి దుర్వినియోగం చేశారని విమర్శించారు. దీనిపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నగరంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరపాలక సంస్థ నిధులన్నీ కూడా దోసేశాడు, దుర్వినియోగం చేశాడు. ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఎప్పటికప్పుడు మీతో మాట్లాడడం కూడా జరిగింది. పాత్రికేయుల ద్వారా ఏ శాఖల్లో దోసేశాడో ఆ శాఖల వారి కూడా మీ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న కలెక్టర్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు ఆరోపణలు చేశాం, దానిపైన ఎటువంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిని, ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాను. ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేశానో ఆరోపణలన్నీ కూడా ఆధారాలతో ఈ రోజు కలెక్టర్ గారికి ఎక్కడెక్కడ ఏ రకంగా అవినీతి చేస్తారో ఈ అంశాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఈ రోజు కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది. ఈ కాకినాడ నగర ప్రజల కష్టాన్ని దోశారని మీకు కూడా చెప్పాను అనేక సందర్భాల్లో. కాకినాడ ప్రజల పన్నులు కట్టిన డబ్బులన్నీ కూడా దోసేశాడని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఆ దోసేయడం కాకుండా టీడీఆర్ బాండ్ల ద్వారా కూడా దోసేశాడు. టీడీఆర్ బాండ్స్ రూపంలో సుమారు 500 కోట్లు కొట్టేశాడు. ఈ విధంగా కొత్త రకం స్కాములు చేసి ఈరోజు కాకినాడ ప్రజల కష్టాన్ని దోశాడు. దీని మీద కలెక్టర్ గారు దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరన్నా 6 చర్యలు తీసుకోవాలి. మనం స్మార్ట్ సిటీలో పనులన్నీ చేసామండి. పనులు మేము చేసేసిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అదే పనుల్లో కార్పొరేషన్ నుంచి రోడ్లు కేటాయించి వేసేసిన రోడ్లకే మళ్ళీ రోడ్లు వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారండి. అవి కూడా ఇస్తున్నాం ఈ రోజున. అది 100 కోట్లండి సుమారు. దాని వివరాలు కూడా ఇచ్చాం.